తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో వనుపులమ్మ, మహంకాళి అమ్మ, వెంకాయమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా భక్తులు నిప్పుల గుండం తొక్కి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉగాది ప్రవదనం కావడంతో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖోడేరు గ్రామ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన విశాఖోడేరు గ్రామ దేవతలైన మన విశాఖోడేరు వెలువెలిపోయిన శ్రీ 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 వనువులమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల ఉగాది మహోత్సవాలు 82వ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల ఉత్సవాలు 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సుమారుగా 3000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి సరుడు పాంకాలు సమర్పించడం జరిగింది. అలాగే ఈ విశాఖోడేరు గ్రామే కాకుండా విశాఖోడేరు గ్రామం చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ఆడపడుచులంతా కూడా వచ్చి అమ్మవారిని ఎంతో వైభవంగా దర్శించడం అనేది ఆనందంగా వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం విశిష్టత ఏంటంటే సుమారు 200 మంది భక్తులతో అమ్మవారి వాళ్ళు పురవన్న దొక్కడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామంలో గల మన వనువులమ్మ తల్లికి ఉన్న ప్రత్యేకత అది. అలాగే ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సంబరం సుమారు 5,000 నుండి 6,000 మంది భక్తులకి అఖండ అన్న సంబరం జరగబడుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనవి. అలాగే ఈ విశాఖోడేరు పరిసర గ్రామ భక్త మహాశయులందరికీ కూడా మా ఉత్సవ కమిటీకి ప్రతి సంవత్సరం కూడా విరివిగా విరాళాలు. విశాఖోడేరు గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. వనుపులమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల సుమారు 81వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉగాది రోజున ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పూర్వనం తప్పడం జరిగింది. అలాగే మా ఊరు ఆడవలసిన అమ్మవారు వచ్చి ఇతర సరే వచ్చి అమ్మవారికి చెడులు పానకాలు ఇచ్చి కోరికలు తీసుకున్నారు. మా ఒక్క వనులమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవారు కోరికలు తీర్చే బంగారు తల్లులు. అలాగే సోమవారం నాడు సుమారు 5 నుంచి 6,000 మంది అక్కడ అన్నదామరాజును కూడా చేస్తాం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం గాజులపేడూరులోని రాసా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని 4 ఛాంబర్ల బ్లాకులలో స్క్రాప్ కింద అగ్నిశిలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తుంది. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితో 10 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసి సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూసాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూసాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటీ నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫిలిం అవార్డ్స్లో పాల్గొనాలని ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్, గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో 250 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ప్రజలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. సునీత, షర్మిళ ఇద్దరు చంద్రబాబుతో చేయి కలిపి జగన్పై వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. కుటుంబ వ్యవహారాలు బయటపెట్టి రద్దు చేయడం చెల్లెలకు తగదని హితవు.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.